అందరికీ నమస్కారం. ముందుగా అలవేలు 2010 విద్యా పరిమళానికి స్వాగతం. ఈరోజు మనం 9th క్లాస్ తెలుగు కాంపోజిట్ తెలుగులో సాంస్క్రిట్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 9th క్లాస్ కాంపోజిట్ తెలుగులో సాంస్క్రిట్ సంస్కృతం గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే క్లాస్లోకి వెళ్లే ముందు ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకునేటువంటి సంస్కృతంలో ముఖ్యంగా మనం తెలుసుకునే విషయాలు ఏమిటంటే, ఒకటి, కాంపోజిట్ తెలుగు అంటే ఏమిటి, రెండు, ఈ కాంపోజిట్ తెలుగులో సంస్కృతం యొక్క ప్రాధాన్యత ఎంత, మూడు, సంస్కృతానికి సంబంధించి 9th క్లాస్లో సమ్మేటివ్ పేపర్ మోడల్ ఏ విధంగా ఉంటుంది, నాలుగు, ఇక లెసన్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ 4 విషయాలు ఈ రోజు కాలాంశంలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి శ్రద్ధగా వింటారని కోరుకుంటూ, మొదటిది కాంపోజిట్ తెలుగు అంటే ఏమిటి. తెలుగు 6th క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు కూడా తెలుగు వచ్చేసరికి 2 రకాలుగా పిలువబడుతుంది. ఒకటి జనరల్ తెలుగు, రెండు కాంపోజిట్ తెలుగు. ఒకటి జనరల్ తెలుగు, రెండు కాంపోజిట్ తెలుగు. మరి జనరల్ తెలుగు అంటే ఏమిటంటే పూర్తిగా తెలుగు మాత్రమే ఉంటుంది. ఒక పేపర్ అయితే ఒక పేపరు, ఆ తెలుగులో 2 పేపర్లు అయితే పేపర్ 1 పేపర్ 2, ఒకవేళ 2 పేపర్లు ఉన్నట్లయితే ఆ 2 పేపర్లు కూడా తెలుగే ఉంటుంది. వేరే భాషకి ఏ ప్రాధాన్యత అసలు ఆస్కారం ఉండదన్నమాట. అలా ఉన్నట్లయితే దానిని ఏమంటామంటే జనరల్ తెలుగు అంటాం. మరి కాంపోజిట్ తెలుగు అంటే ఏంటంటే, తెలుగుతో పాటు సంస్కృతం కూడా, సాంస్క్రిట్ తెలుగు కలిపి ఉన్నటువంటి దానిని ఏమంటామంటే మనం కాంపోజిట్ తెలుగు అంటాం. కాబట్టి తెలుగు సాంస్క్రిట్ కలిపి ఉన్న దాన్ని కాంపోజిట్ తెలుగు అంటాం. జనరల్ తెలుగు అంటే కేవలం తెలుగు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది మీరు గమనించాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం, పాఠ్యాంశాలు ఏమైనా తేడా వేరుగా ఉంటాయండి. జనరల్ తెలుగుకి వేరే పాఠ్యాంశాలు, కాంపోజిట్ తెలుగుకి వేరే పాఠ్యాంశాలు అంటే రెండింటికి కూడా ఒకటే పాఠ్య పుస్తకం. జనరల్ తెలుగులో ఏ పాఠ్యాంశాలు అయితే ఉంటాయో కాంపోజిట్ తెలుగులో కూడా అవే పాఠ్యాంశాలు ఉంటాయి. జనరల్ తెలుగులో ఏ పాఠ్యాంశాలు అయితే ఉంటాయో కాంపోజిట్ తెలుగులో కూడా అవే పాఠ్యాంశాలు ఉంటాయి. మరి కాంపోజిట్ తెలుగులో సాంస్క్రిట్ యాడ్ అయినప్పుడు మరి సాంస్క్రిట్ భాష కలుస్తుంది కదా మాస్టారు అంటే, ఆ సాంస్క్రిట్ భాష కలిసినప్పుడు ఏం చేస్తారంటే ఈ జనరల్ తెలుగులో ఉన్నటువంటి కొన్ని పాఠ్యాంశాలని చదవాల్సిన అవసరం లేదని చెప్తామన్నమాట. అంటే 3-4 పాఠ్యాంశాలు చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా చక్కగా గమనించాలి. జనరల్ తెలుగు అంటే పూర్తిగా తెలుగు ఉంటుంది, కాంపోజిట్ తెలుగు అంటే తెలుగుతో పాటు సాంస్క్రిట్ ఉంటుంది. రెండింటికి కూడా లెసన్స్ ఒకటే, ఏ మార్పు ఉండదు. ఇది మొదటి విషయం. ఇంకా రెండవ విషయం ఏమిటంటే, ఈ కాంపోజిట్ తెలుగులో సాంస్క్రిట్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ఎందుకు సాంస్క్రిట్ యాడ్ చేశారు, సాంస్క్రిట్ ఉండటం వల్ల లేదా ఆ సాంస్క్రిట్ ఉన్నటువంటి కాంపోజిట్ తెలుగు మనం చదవటం వల్ల మనకు ఉండేటువంటి ఉపయోగాలు ఏమిటి అంటే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏమిటా ఉపయోగాలు అంటే 2 ఉపయోగాలు ఉంటాయి. కాంపోజిట్ తెలుగులో సాంస్క్రిట్ మనం తీసుకుని ఆ సాంస్క్రిట్ మనం చదవటం వల్ల మనకి 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, సంస్కృత భాష పట్ల మనకి కాస్త అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే సంస్కృత భాష అనేటువంటిది దైవ భాష, మొట్టమొదటిగా ఉన్న భాష అమరవాణి అంటాం. కాబట్టి ఆ భాష పట్ల మనం కొంచెం అవగాహన ఏర్పరచుకుంటాం. తద్వారా మనం కొంచెం జ్ఞానాన్ని మనం గ్రహించగలుగుతాం. అది మొదటి ఉపయోగం. మరి రెండవ ఉపయోగం ఏంటంటే, మీకు 10వ తరగతి అయిపోయిన తర్వాత 10th క్లాస్ మీరు పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్తారు. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో కానీ ఆఫ్టర్ 10th
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీరు కాలేజెస్ చదివేటప్పుడు మీకు మార్కులు చాలా ముఖ్యం. మీకు మీ చదువులో మీకు మార్కులు ఒక ముఖ్యమైనటువంటి ప్రధాన పాత్రని పోషిస్తాయి. కాబట్టి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకునేటువంటి వాళ్ళకి సంస్కృతి ఇక్కడ తీసుకున్నట్లయితే గనక రేపు పొద్దున్న ఇంటర్మీడియట్ లో మీకు చాలా కాలేజెస్ లో ఎలా ఉంటాయంటే సంస్కృతే ఉంటుంది, తెలుగు కూడా ఉంటాయి. తెలుగు లేదా సంస్కృతి ఏదో ఒక ఆప్షన్ గా ఒక సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు అన్నమాట 100 మార్కులకి. అక్కడ మీరు సంస్కృతి తీసుకున్నారనుకోండి ఇంటర్మీడియట్ లో, ఇక్కడ ఆల్రెడీ మీకు సంస్కృతి మీద అవగాహన ఉంది కాబట్టి అక్కడ మీరు చాలా ఈజీగా చదువుకోగలుగుతారు, మంచి స్కోరింగ్ చేయగలుగుతారు. ఇక 10th క్లాస్ పబ్లిక్ వెళ్ళినప్పుడు కూడా మీకు పబ్లిక్ లో సంస్కృతి ఉంటుంది కాబట్టి సంస్కృతిలో పూర్తి స్థాయిలో మార్కులు మనం తెచ్చుకోవచ్చు. సంస్కృతి మనకి ఇక్కడ కేవలం ప్రస్తుత కాలాంశంలో ఎందుకు అంటే మంచి స్కోరింగ్ చేయడానికి. పూర్తి తెలుగులో రాసినప్పుడు మనకి పూర్తి స్థాయి మార్కులు రావు. అదే సంస్కృతిలో అయితే మనకి పూర్తి స్థాయి మార్కులు వస్తాయి. కాబట్టి సంస్కృతి దేనికోసం అంటే స్కోరింగ్ సబ్జెక్ట్ కింద తీసుకోవచ్చు. అంటే ప్రస్తుతం అలా అయిపోయింది, అదే కారణం కాదు. కానీ ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో సంస్కృతి యొక్క ప్రాధాన్యత ఎంతవరకు అంటే స్కోరింగ్ సబ్జెక్ట్, మంచి స్కోరింగ్ చేయొచ్చు. కాబట్టి మీ 9th క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంపోజిట్ తెలుగు తీసుకున్నటువంటి వాళ్ళు సంస్కృతి తీసుకోవటం అనేటువంటిది, కాంపోజిట్ తెలుగు ఆప్షన్ ఎంచుకోవటం అనేటువంటిది చాలా మంచి విషయం. కాబట్టి సంస్కృతి యొక్క ప్రాధాన్యత అది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు మీకు, సంస్కృతి అనేటువంటిది ఇప్పుడు దాకా మాకు అవగాహన లేదండి, అసలు మాకు ఉన్నటువంటి భాషలే పట్లే మాకు కొంచెం అవగాహన తక్కువ, ఇవి చదవటమే కొంచెం కష్టంగా ఉంటుంది, అసలు అర్థం కాని మనకి తెలియనటువంటి ఎక్కడో ఒక భాషను తీసుకొచ్చి ఇప్పుడు చదవటం అనేటువంటిది ఇంకొంచెం కష్టతరం కదా అనుకుంటే అట్లా ఏమి ఉండదు. అన్ని భాషల కన్నా కూడా సంస్కృత భాష కష్టమై అయి ఉండొచ్చు, కానీ ఈ మార్కుల కోసం ప్రస్తుతం మీ పుస్తకాల్లో పెట్టినటువంటి సంస్కృత భాష అన్ని భాషల కన్నా కూడా చాలా సులభంగా మీరు నేర్చుకోగలుగుతారు, మీకు సులభంగా వస్తుంది. అన్ని సబ్జెక్ట్స్ కంటే కూడా సంస్కృతిలో మీకు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. కాబట్టి మీరు అధైర్య పడవలసిన అవసరం లేదు. ఇంకా మూడవ విషయం ఏంటంటే ఈ సంస్కృతి అనేటువంటిది 9th క్లాస్లో ఎన్ని మార్కులకి మనం చదవాల్సి వస్తుంది, ఎన్ని మార్కులకి మనం ఈ సంస్కృతి అనేటువంటిది చదవాల్సి వస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీకు 9th క్లాస్లో ఎగ్జామ్స్ అనేటువంటివి 2 విభాగాల కింద ఉంటాయి, 2 ప్యాటర్న్స్ లో ఉంటాయి. మొదటి ప్యాటర్న్స్ ఏంటంటే FA ఎగ్జామ్స్ అంటాం, ఫార్మేటివ్ ఎగ్జామ్స్. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఇట్లా. 2 సమ్మేటివ్ ఎగ్జామ్స్ అంటాం. మీరు కాంపోజిట్ తెలుగులో మీరు యూనిట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎన్ని మార్క్స్ రాసేవారంటే మీకు సబ్జెక్టు 20 మార్క్స్ పేపర్ ఉంటుంది తెలుగు. కానీ కాంపోజిట్ తెలుగు వచ్చేసరికి సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళు FA ఎగ్జామ్స్ లో మీకు 25 మార్క్స్ కి మీకు ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. 25 మార్క్స్, 25 మార్కులకి మీకు ప్రశ్నోత్తరం ఉంటుంది. ఫార్మేటివ్ ఎగ్జామ్స్ లో 25 మార్కులకు ఉంటే 25 మార్కులు ఒకటే పేపర్ ఉంటుంది. ఆ 25 మార్కులు ఉన్నటువంటి తెలుగు పేపరే కాంపోజిట్ తెలుగు. దాంట్లో 20 మార్కులు మీకు తెలుగు అయితే 5 మార్క్స్ మీకు సంస్కృతి. ఈ రెండు కలిపి మీకు 25 మార్క్స్ కి FA ఎగ్జామ్స్ ఉంటాయి మీకు. ఇంకా సమ్మేటివ్ ఎగ్జామ్స్. సమ్మేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇంతకు ముందు స్కూల్స్ లో మనకి ప్రాజెక్ట్ వర్క్స్ ఉండేవన్నమాట 20 మార్క్స్ కి. అలాంటి టైంలో మీకు సమ్మేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉండేవంటే 80 మార్క్స్ ఉండేవి. మ్యాక్సిమం 9th క్లాసు 10th క్లాసు కూడా ఒకే ప్యాటర్న్ లో ఉంటాయి. 9th క్లాసు 10th క్లాస్ కూడా మీకు ఒకే ప్యాటర్న్ లో ఉంటాయి. ఎగ్జామ్స్ కావచ్చు, పేపర్ మోడల్స్ కావచ్చు. మీకు సమ్మేటివ్ వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి మారినటువంటి మోడల్ ప్రకారం ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 100 మార్కులకి మీకు పేపర్ ఉంటే తెలుగు కాంపోజిట్ తెలుగు మీకు 100 మార్కులకు ఉంటే దాంట్లో మీకు తెలుగు 70 మార్కులకి, సంస్కృతి వచ్చేసరికి 30 మార్కులకి ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 కింద మీకు డివైడ్ చేయడం జరుగుతుంది. మీకు 8th క్లాస్ వరకు కూడా అన్ని పేపర్ 1లే ఉంటాయి.
కానీ 9th వచ్చేసరికి ప్రతి సబ్జెక్టు కూడా మీకు హిందీ సబ్జెక్ట్ ని విడిచిపెట్టేస్తే మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా మీకు పేపర్ 1 పేపర్ 2 కింద ఉంటాయి. తెలుగు కూడా మీకు పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. మరి పేపర్ 1 ఏంటంటే 70 మార్కులకి తెలుగు ఉంటుంది. పేపర్ 2 ఏంటంటే 30 మార్క్స్ కి సంస్కృతం ఉంటుంది. అది మీరు గమనించాలి. మరి ఇప్పుడు ఈ 30 మార్క్స్ కి ఉన్నటువంటి పేపర్ మోడల్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు 30 మార్క్స్ పేపర్ ని సంస్కృత్ లో సమ్మేటివ్కి వచ్చేసరికి 3 ప్యాటర్న్స్ కింద 3 విభాగాల కింద విభజిస్తారు అన్నమాట. అవేంటంటే మొదట అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందన అంటే ఏంటంటే మీకు 8th లో కూడా ఉండేవి. తెలుగులో ఒక అపరిచిత పద్యం ఇచ్చి లేదా అపరిచిత గద్యం ఇచ్చి ఆ పద్యానికి సంబంధించి ఆ గద్యానికి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వటం, ఆ ప్రశ్నలకు సమాధానాలు వాటిలోనే వెతికి మనం రాయటం. వాటిని ఏమంటామంటే అవగాహన. అంటే వాడు ఇచ్చినటువంటి గద్యం కానీ వాడు ఇచ్చిన పద్యం కానీ మనం దాన్ని అవగాహన చేసుకుని ప్రతిస్పందన దాని మీద మనం స్పందించాలి, దానికి ఆన్సర్స్ రాయటం అన్నమాట. అవి మనకి 12 మార్క్స్ ఉంటాయి. ఆ 12 మార్క్స్ కూడా 3 క్వశ్చన్స్ కింద ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే ఇప్పుడు చూసినట్లయితే అవగాహన ప్రతిస్పందన, కాంపోజిట్ తెలుగు, సంస్కృతం, సమ్మేటివ్ ఎగ్జామ్ మోడల్, మార్కులు 30. మొదటి భాగం అవగాహన ప్రతిస్పందన. దాంట్లో ఫస్ట్ ఏంటంటే అపరిచిత పద్యం. అపరిచిత పద్యం ఇచ్చి అంటే మనం తెలుగులో అయితే పద్యం అంటాం, సంస్కృతంలో అయితే శ్లోకం అంటాం. ఒక అపరిచిత శ్లోకం ఇచ్చి ఆ శ్లోకానికి సంబంధించిన 4 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క ఆన్సర్ ఒక్కొక్క మార్కు ఉంటుంది. 4 మార్కులు. ఇక్కడ మనకు తెలుగులో పద్యం 4 లైన్లో ఉంటే సంస్కృతిలో శ్లోకం కేవలం 2 లైన్లో ఉంటుంది. కాబట్టి ముందు పేపర్ మోడల్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అపరిచిత పద్యం, అపరిచిత శ్లోకం, ఆ శ్లోకానికి సంబంధించి 4 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే అపరిచిత గద్యం. అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారన్నమాట. ఆ పారాగ్రాఫ్ నుంచి 4 క్వశ్చన్స్. అవి ఎన్ని మార్క్స్ అంటే 4 మార్క్స్. ఇక మూడవది అవగాహన ప్రతిస్పందనలో మూడవ ప్రశ్న ఏంటంటే శ్లోకం. 2 శ్లోకాలు ఇచ్చి దాంట్లో ఒక దానికి పూర్తిగా శ్లోకం పూరించి దాని భావం రాయాలి. 4 మార్కులు. ఇక్కడ 3 ప్రశ్నలు అయినాయి, 3 4 12 మార్కులు అయినాయి. ఇంకా తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత అని సెకండ్ పార్ట్. ఇది ఎస్ఏ క్వశ్చన్స్ అన్నమాట. ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా అంటే పోయిటరీ నుంచి ప్రోజ్ నుంచి. పోయిటరీ నుంచి ఒక ప్రశ్న రాయాలి 5 మార్కులు, ప్రోజ్ నుంచి ఒక ప్రశ్న రాయాలి 5 మార్కులు. పోయిటరీలో 2 ప్రశ్నలు ఇస్తారు, ఒక ప్రశ్న రాయాలి, చాయిస్ ఉంటుంది, దానికి 5 మార్క్స్. ప్రోజ్లోకి వచ్చేసరికి గద్య భాగానికి వచ్చేసరికి 2 ప్రశ్నలు ఇస్తారు, ఒకటి రాయాలి, 5 మార్క్స్. అంటే ఇక్కడికి ఎన్ని మార్క్స్ అయినాయి మనకి? టోటల్గా 22 మార్క్స్ అయినాయి. ఇక రిమైనింగ్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి మనకి? 8 మార్క్స్ ఉన్నాయి, 8 మార్కులు. ఈ 8 మార్కులు కూడా మూడవ భాగం ఏంటంటే వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాలు. సో వ్యాకరణాంశాలు ఎన్ని మార్క్స్ అంటే 8 మార్కులు. 8 మార్కుల వ్యాకరణాంశాల్లో మొదటి 2 మార్కులు ఏంటంటే విభక్తిని గుర్తించుట. అవి మనం ఒకసారి ప్రత్యేకించి క్లాసులు చెప్పుకునేటప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంటాయి. సంస్కృతంలో విభక్తుల్ని గుర్తించాలన్నమాట. అది ఏ విభక్తో గుర్తించాలి? ప్రథమ విభక్త, ద్వితీయ విభక్త, తృతీయాన. మన విభక్తి ప్రత్యయాలు తెలుగులో ఎలా అయితే ఉంటాయి సంస్కృతంలో కూడా అట్లానే ఉంటాయి. కాబట్టి విభక్తి ప్రత్యయాన్ని గుర్తించాలి. దానికి 2 మార్కులు ఉంటాయి అన్నమాట. 8 మార్కులకి 2 మార్కులు అయిపోతే ఇంకా 6 మార్కులు ఉంటాయి. ఆ 6 మార్కులు కూడా ఏంటంటే 6 మార్కుల్లో మొట్టమొదటిది మనకి 2 మార్కులు దాంట్లో పదాన్ని, దాంట్లో ఒకటి ఏంటంటే పదాన్ని విడదీయటం. సంధికి సంబంధించిన ఒక పదం ఇస్తే ఆ పదాన్ని మనం విడదీయాలన్నమాట, దానికి 1 మార్కు. తర్వాత విగ్రహవాక్యం అంటే
ఒక పదం ఇచ్చి దానికి విగ్రహవాక్యం రాయమంటాడు, దానికి 1 మార్కు. తర్వాత అర్థాలు 2 మార్కులు. తర్వాత వ్యతిరేక పదాలు 2 మార్కులు. సో ఇలా చూసుకుంటే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? మనకి 30 మార్క్స్ వస్తున్నాయి. మనకి ఇవి ప్రాజెక్ట్ వర్క్స్ అయ్యి లేకుండా 10th ప్యాటర్న్ లోనే వెళ్ళినట్లయితే మనకి సంస్కృతి 30 మార్కుల ప్యాటర్న్ ఇది. కాబట్టి ఎందుకంటే మీరు సంస్కృతి చదువుకునేటప్పుడు, సంస్కృతే కాదు ఏ సబ్జెక్ట్ అయినా చదువుకునేటప్పుడు అసలు దానికి పబ్లిక్ మోడల్, పబ్లిక్ కావచ్చు, సమ్మేటివ్స్ కావచ్చు, దాని మోడల్ ఏముంటుంది, ఏం చదవాలి, ఏం వస్తాయి అనేటప్పుడే ఏం చదవాలో తెలుస్తుంది. కాబట్టి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక 4వ అంశం ఏంటంటే సంస్కృతిలో ఈరోజు లెసన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సంస్కృతిలో మనం లెసన్ ప్రారంభించుకోవచ్చు. లెసన్ ప్రారంభించుకునే ముందుగా మీరు చక్కగా ఈరోజు ఈ 3 కాలాంశాలు ఏంటి, కాంపోజిట్ తెలుగు అంటే ఏంటి, తెలుగులో సంస్కృతి ప్రాధాన్యత ఏంటి, సంస్కృతి యొక్క మోడల్ పేపర్ ఏంటి చెప్పుకున్నాం. ఇప్పుడు లెసన్స్ లోకి వెళ్ళినట్లయితే మన ఫస్ట్ లెసన్ సంస్కృతిలో సమర్థః కః. సమర్థః కః. సమర్థః కః అంటే అర్థం ఏంటంటే, కః అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఎవరు. సమర్థః కః అంటే అర్థం ఏంటంటే ఎవరు సమర్థుడు అనేటువంటి పాఠం. పాఠం పేరు ఏమిటండి? కః సమర్థః. సమర్థః కః ద క్వశ్చన్, ప్రశ్నే పాఠం. ఈ పాఠంలో మనకి సుమారుగా 8 శ్లోకాలు ఉంటాయన్నమాట. ఈ 8 శ్లోకాల్లో కనీసం మనం 5 నుంచి 6 శ్లోకాలు కనుక మనం చక్కగా నేర్చుకున్నట్లయితే ఎఫ్ఏ ఎగ్జామ్స్ నుంచి సమ్మేటివ్ ఎగ్జామ్స్ దాకా కూడా దీంట్లోంచి ఖచ్చితంగా ఒక శ్లోకం వచ్చేస్తుంది. ఆ శ్లోకం మనం రాయొచ్చు, 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు అన్నమాట. ఈ సమర్థః కః అనేటువంటి పాఠ్యాంశంలో మనకి సుమారుగా 8 శ్లోకాలు ఉంటాయి. ఈ 8 శ్లోకాల్లో మనం 5 నుంచి 6 శ్లోకాలు మనం చక్కగా కంఠస్థం చేసినట్లయితే ఎఫ్ఏ ఎగ్జామ్స్ కానీ సమ్మేటివ్స్ కానీ మనం చక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలో ఉన్న ప్రతి శ్లోకం మనకి కంఠస్థం రావాలి. అయితే ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, పాఠ్యభాగ ఉద్దేశః, పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటి, ఏ పాఠ్యాంశం? సమర్థః కః. సమర్థః కః అంటే అర్థం ఏంటంటే సమర్థేన ప్రాప్యమానానాం అవగమనం. ఈ పాఠ్యాంశం ద్వారా మనకి కవి ఏం చెప్పాలనుకుంటున్నారంటే సమర్థేన ప్రాప్యమానానాం అవగమనం, సమర్థత యొక్క లాభాన్ని, సమర్థత వల్ల ఉన్నటువంటి ప్రాప్యమానానాం, దాని వల్ల పొందేటువంటి లాభాలు ఏదైతే ఉంటాయో అవగమనం, దాన్ని మనం తెలియచేయాలనుకుంటున్నాడు. ఛాత్రైః స్వ సమర్థానాం అవగమనం. అలాగే రెండవది ఏంటంటే విద్యార్థుల యొక్క సామర్థ్యాలని తెలియచేసేటట్లు, గుర్తించేటట్లు చేయటం. సమర్థత యొక్క గొప్పతనం చెప్పటం, విద్యార్థుల్లో ఉండేటువంటి సమర్థతని గురించి తెలియచేయటం, ఇది ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా సమర్థత అనే పదానికి అర్థం ఏంటి అంటే పాఠంలో లెసన్ లో మనం మొదటి శ్లోకాన్ని చూసినట్లయితే తెలుస్తుంది. మొదటి శ్లోకం చూసినట్లయితే ఒకసారి కో అతిభారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కో విదేశః సవిద్యానాం కః పరః ప్రియవాదినాం. మరొకసారి శ్లోకాన్ని చూడండి. కో అతిభారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కో విదేశః సవిద్యానాం కః పరః ప్రియవాదినాం. అంటే శ్లోకం యొక్క అర్థం ఏంటంటే కో అతిభారః సమర్థానాం. కో అతిభారః, కోతి అనకూడదండి, చదివేటప్పుడు కోతి భారః అని చదవకూడదు. కో అతిభారః లేదా కః అతిభారః. కో అతిభారః సమర్థానాం,
అంటే అర్థం ఏంటంటే అతి భారః సమర్థానాం, సమర్థుడికి ఏది భారంగా ఉంటుంది చెప్పండి? కో అతి భారః, సమర్థత ఉన్నవాడికి ఏదన్నా భారం అనిపిస్తుందా? వాడికి ఎలాంటి పని అయినా సరే ఏదైనా సరే భారం అనిపించదు. అసలు ఇక్కడ సమర్థుడు అనే పదానికి అర్థం ఏంటి? సమర్థుడు అనే పదానికి అర్థం ఏంటంటే, సమర్థత అంటే 2 రకాల బలాల్ని కలిగి ఉండటం. ఒకటి మానసిక సామర్థ్యం, 2 శారీరక సమర్థత. ఒకటి మానసిక సమర్థత, 2 శారీరక సమర్థత. మానసిక సమర్థత అంటే అర్థం ఏంటంటే, మనకి ఎలాంటి విపరీతమైన పరిస్థితుల్లో కూడా, అంటే మనకు ఒక కష్టం వచ్చినప్పుడు కానీ, మనకు ఒక ఆపద వచ్చినప్పుడు కానీ, మనకు ఒక ప్రమాదం వచ్చినప్పుడు కానీ అధైర్యపడిపోకుండా ధైర్యం, మానసికంగా చాలా దృఢంగా ఉండగలగటం, దాన్ని మానసిక సమర్థత అంటాం. అంటే మానసికంగా మనం చాలా ధైర్యంగా ఉండటం, భయపడకుండా ఉండటం, అది ఒకటి. రెండవది శారీరకంగా, అంటే మనం శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉండటం. ఈ 2 ఉన్నటువంటి వాడు, అంటే మానసికంగా ధైర్యంగా బలంగా ఉన్నవాడు, శారీరకంగా కూడా బలంగా ఉన్నటువంటి వాడిని ఏమంటామంటే సమర్థుడు అనగలుగుతాం మనం. అలాంటి సమర్థుడికి కో అతి భారః, ఏది భారంగా ఉంటుంది? వాడికి ఏదో పని చెప్తాం, వాడు సమర్థుడు, ఆ బరువును మొయ్యగలడు, వాడికి భారం అనిపిస్తుందా? భారం అంటే బరువు అనిపించదు. లేదా ఒక చీకట్లో మనం ప్రయాణం చేయమని, ఏదో చీకట్లో ఏదో వస్తువు ఉంటుంది పట్టరమని చెప్పాం. చీకటి అంటే ఎవరికన్నా భయమే, కానీ వాడు మానసికంగా చాలా ధైర్యంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, వాడికి మానసికంగా సమర్థత కలిగి ఉంది. కాబట్టి వాడు దాన్ని బరువుగా భావిస్తాడా? భావించడు. కాబట్టి కో అతి భారః సమర్థానాం, సమర్థుడికి ఏది భారంగా ఉంటుంది? సమర్థుడికి ఏది భారంగా ఉండదు. కిం దూరం, తర్వాత చూసినట్లయితే కిం దూరం వ్యవసాయినాం, కిం అనే పదానికి కూడా అర్థం, వ్యవసాయినాం అనే పదాన్ని ఒకసారి అండర్లైన్ చేసినట్లయితే మీరు, వ్యవసాయినాం అంటే వ్యవసాయం. వ్యవసాయం అనే పదానికి ఇప్పుడు కాలాంతరంలో వచ్చినటువంటి అర్థం ఏంటంటే, మనం చెప్పుకునే అర్థం ఏంటంటే అగ్రికల్చర్, కాయగూరలు పండించడం, ధాన్యం పండించడం, అంటే వరి పండించడం, తృణధాన్యాలు పండించడం, ఇలా పంటలు పండించే వాళ్ళనే మనం వ్యవసాయం అంటాం. కానీ అసలు వ్యవసాయం అనే పదానికి అర్థం ఏంటంటే పని అని అర్థం అన్నమాట. వ్యవసాయం అనే పదానికి మనం నిఘంటువులోకి వెళ్ళి చూసుకున్న, వెనక్కి వెళ్తే దాని అర్థం ఏంటంటే పని అని అర్థం. అంటే కాలాంతరంలో ఆ పదానికి అర్థ విపరిణామం జరిగింది అన్నమాట. కాబట్టి వ్యవసాయినాం, నిరంతరం పనిచేసేవాడికి కిం దూరం, వాడికి ఏది దూరంగా ఉంటుంది? అంటే మనం ఒక లక్ష్యం పెట్టుకుంటాం, ఒక టార్గెట్ పెట్టుకుంటాం, టార్గెట్ కోసం పెట్టుకుని దానికోసం నిరంతరం మనం ప్రయత్నం చేసినప్పుడు అది మనకు అది దూరం అవుతుందా, దగ్గర అవుతుందా? దగ్గర అవుతుంది. అదే కిం దూరం వ్యవసాయినాం, నిరంతరం వ్యవసాయినాం, నిరంతరం శ్రమించే వాడికి కిం దూరం, ఏది దూరం కాదు. ఇంకా మూడోది చూసినట్లయితే కో విదేశః సవిద్యానాం, కో విదేశః సవిద్యానాం, కో విదేశః సవిద్యానం, సవిద్యానం బాగా చదువుకున్న వాడికి, సవిద్యానం మంచిగా చదువుకున్న వాడికి, మార్కుల కోసం చదవడం కాదు, సా అంటే మంచి అని అర్థం, అంటే జ్ఞానాన్ని గ్రహించి మంచిగా చదువుకునే వాడికి కో, మనకి కో విద్య, కో విదేశః, ఏది విదేశం అవుతుంది? మనకి ఏది చదువు రాలేదనుకోండి, రాష్ట్రం దాటి బయట రాష్ట్రాలకు వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది, భాష రాదు, కాబట్టి వాడు మాట్లాడేది మనకు అర్థం కాదు, మనం మాట్లాడేది వాడికి అర్థం కాదు, అక్కడ పరిస్థితులు అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు చాలా కొత్తగా ఉంటుంది, కొత్తది ఎప్పుడు కూడా మనకు కానట్టే ఉంటుంది. అదే మనం చక్కగా చదువుకుంటే వాడి భాష మనకు అర్థమవుతుంది, ఆ భాషకు మనం తిరిగి సమాధానం చెప్పగలుగుతాం. కాబట్టి అలా ఎప్పుడైతే అవుతుందో అక్కడ మనం కొన్ని పరిస్థితులు అర్థం చేసుకోగలుగుతాం, ఆ పరిస్థితులు మనకి ఎప్పుడైతే అర్థమైనాయో అక్కడ మనకు సౌకర్యంగా ఉంటుంది, ఆ సౌకర్యాలు ఎప్పుడైతే ఉంటాయో అది మనకి విదేశంగా ఉండదు, స్వదేశంగానే ఉంటుంది, అంటే మన సొంత ఊర్లో ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి కో విదేశః సవిద్యానాం, బాగా చదువుకున్న వాడికి ఏది విదేశం కాదు. అలాగే కహపరః, ఇంకా మనం బాగా చూసినట్లయితే కహపరః ప్రియవాదినః, ప్రియవాదినః, ప్రియవాదినః అంటే అర్థం ఏంటంటే హితాన్ని, మంచిగా మంచి మాటతనం కలిగి ఉండటం, మంచి మాట్లాడే విధానంలో మంచి నేర్పుని కలిగి ఉండటం, మాట్లాడే విధానంలో మంచి నేర్పుని కలిగి ఉండటం, అంటే మంచిగా మాట్లాడటం. మంచిగా మాట్లాడటం అంటే ఇతరులకు నచ్చినట్టు మాట్లాడటం అని కాదు. మంచిగా మాట్లాడటం అంటే అర్థం ఏంటంటే ఇతరుల యొక్క హితాన్ని కలిగించే మాటలు మాట్లాడటం, ఇతరులకు ఎప్పుడు సంతోషాన్ని కలిగించాలి, వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి హితాన్ని కలిగించే మాటలు మాట్లాడాలి. అలా మాట్లాడేవాడికి పరహ, కహపరహ, శత్రువులు ఎవరు ఉంటారండి?
మనం ఎప్పుడు కూడా ఇతరులు పాడైపోదని మాట్లాడుకుంటే మనకు శత్రువులే ఉంటారు. ఇతరులు బాగుపడాలని మాట్లాడితే మనకు అందరూ మిత్రులే ఉంటారు. కాబట్టి ఈ శ్లోకం ద్వారా కవి మనకి ఏం చెప్తున్నారంటే, కో అతి భార సమర్థాన, మీరు సమర్థులుగా ఉన్నట్లయితే మీకు ఏది భారం కాదు. కహ దూరం వ్యవసాయినాం, మనము కిం దూరం వ్యవసాయినాం, నిరంతరం శ్రమించేవాడికి ఏది దూరం కాదు. కో విదేశ సవిద్యానాం, కహ విదేశ సవిద్యానాం, బాగా చదువుకున్న వాడికి ఏది విదేశం కాదు. కహరహ ప్రియవాదిన, మంచి మాట మాటలో మంచి నేర్పు ఉన్నవాడికి శత్రువులు ఉండరు. కాబట్టి అంటే మనకి కవి ఏం చెప్తున్నారంటే, మానసికంగా శారీరకంగా సమర్థత కలిగి ఉండండి. మీ లక్ష్యం కోసం మీరు నిరంతరం శ్రమించండి. మీ లక్ష్యం మీకు ఎప్పుడూ దూరం అవ్వదు. మీరు బాగా చదువుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి మీకు స్వదేశంగానే ఉంటుంది తప్ప విదేశంగా ఉండదు. మీరు మంచి మాట విధానాన్ని నేర్చుకోండి. మీకు ఎవరో శత్రువులు ఉండరని చెప్తున్నారు. కాబట్టి ఈ శ్లోకం మంచి అర్థాన్ని ఇస్తుంది. చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఖచ్చితంగా ఎఫ్ఏ ఎగ్జామ్స్ లోని సబ్మిట్లో కూడా మీకు వస్తుంది. వచ్చినట్లయితే మీకు 4 మార్కులు వస్తాయి. రేపు మరి శ్లోకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సంపూర్ణం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.